నాకు ఐ ఎంజాయ్డ్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద చాలా బాగున్నారు. కెమిస్ట్రీ చాలా బాగుంది. రేటింగ్ అనేది ఏముంది, ఇంకా సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము. థియేటర్కి వచ్చి చూడండి, మూవీ చాలా బాగుంటుంది. లైక్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి సెంటిమెంటల్ అట్లా మంచి లవ్ స్టోరీ ఇది. ఇట్స్ నైస్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు డెకాయిడ్ మూవీ చూశాను. శేష్ గారి మీద నమ్మకంతో ఈ మూవీకి రావడం జరిగింది. ఆ నమ్మకాన్ని 200% సాటిస్ఫాక్షన్ చేశాడు. స్క్రీన్ ప్లే అయితే ఇచ్చి పడేశాడు. నిజంగా స్టోరీ మనకు రొటీన్ అనిపించినా కూడా ఆ స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్ అనిపించింది. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే హీరో కన్నా హీరోయిన్ బాగా డామినేట్ చేసింది క్యారెక్టర్లో. నిజంగా మృణాల్ ఠాగూర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు లవ్ స్టోరీస్ అంటే మనకు హాయ్ నాన్న, తర్వాత సీతారామమే, ఆ వేరియేషన్స్లో మన మూవీని చూసాం మృణాల్ ఠాకూర్ని. కానీ ఒక యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా తన లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసింది అనేది ఈ మూవీ ఎగ్జాంపుల్గా చూపించారు. నిజంగా క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. దానికోసమైనా మీరు మూవీ చూడాల్సిందే. మూవీకి బిగ్గెస్ట్ అసెట్ బీజిఎం అండ్ అడ్విశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మెన్స్ అండి. ఇద్దరు అయితే ప్రాణం పెట్టి చేశారు. నిజంగా ఈ సినిమా 3 years పట్టిందంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల పట్టిందేమో అనుకున్నా, కానీ నిజంగా వర్త్ వాచ్. జనవరి తర్వాత ఒక క్లీన్ బ్లాక్ బస్టర్ లేక టాలీవుడ్ వెలవెలబోతుంది. సో ఈ సమ్మర్కి వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ డెకాయిట్ అని చెప్పచ్చు. క్షణం ఇవన్నీ ఆ థ్రిల్లర్ జోన్ని పక్కకు పెట్టి, ఒక అడ్వెంచరస్ పక్కకు పెట్టి, అంటే మనకు ఒక డిటెక్టివ్ మోడ్లో ఎప్పుడు మన మూవీస్ ఉంటాయి శేష్ గారివి, ఆ జోనర్ని పక్కకు పెట్టి కంప్లీట్ యాక్షన్ మోడ్లోకి దిగాడు. నిజంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని రన్నింగ్ చేసింగ్ సీన్స్ ఉంటాయి. దాంట్లో అయితే మృణాల్ ఠాకూర్ నిజంగా నాకు చెప్తున్నా కదా, శేష్ కన్నా ఒక 1% మృణాల్ ఠాకూరే డామినేట్ చేసింది. నేను ఆమె నుంచి ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ శేష్ గారి స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్గా ఉంది. మనకు బిగ్గెస్ట్ ఏంటంటే స్టోరీ మనకు అన్నీ అవుట్డేటెడే ఉంటాయి, కానీ ఆడియన్స్ని ఎంత ఎంగేజింగ్గా కూర్చోబెట్టడం అనేది సినిమా అనేది సక్సెస్ అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ స్క్రీన్ మీద నేమ్స్ పడుతున్నా కూడా ఆడియన్స్ ఇంకా వెళ్ళట్లేదు. అంటే నెక్స్ట్ ఏమన్నా పార్ట్ 2 ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేశారు. ఆ లెవెల్లో మూవీ అనేది తీయడం జరిగింది. శేషన్న, మళ్ళీ నీ నమ్మకాన్ని ప్రూవ్ చేసుకున్నావు. లేట్ అయినా పర్లేదు, రాడ్ దింపావు సినిమాకి. కంపారిజన్ చేసుకుంటే మేజర్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తారనేసి నేను చూశాను. సో మేజర్ తర్వాత చాలా పెద్ద హిట్ కొట్టే డెకాయిడ్తో. సో సినిమా విజువల్స్ అన్నీ, అంటే ఇప్పుడు డిఓపి గారు ఎంత అందంగా చూపిస్తారో డైరెక్షన్ కూడా అంతే అందంగా ఉండాలి. సాంగ్స్ బాగున్నాయి, సీక్వెన్సులు బాగున్నాయి. ఇంకా డిఫరెంట్ జానర్స్లో చూసుకుంటే ఇప్పుడు నేనైతే ఈ సినిమా ప్రసాద్ ఐమాక్స్లో చూస్తేనే బాగుంటుంది అనేసి నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. సో అది కూడా చెప్తాను. ఇదండి బ్యాగ్ కూడా వేసుకునే ఉన్నాను. శ్రీకాకుళం ఎక్కడంటే ఇది హైదరాబాద్ ఎక్కడ ఉందంటే ఏంటని చెప్తాను నువ్వు. ఆ శ్రీకాకుళంలో కోడబొమ్మలు మాది. శ్రీకాకుళం ఎక్కడంటే లొకేషన్ తేయాలని కదా. సో సినిమా గురించి ఏంటంటే డెకాయిట్లో అంటే ప్రతి సీక్వెన్స్లు బాగా నచ్చాయి. మృణాల్ ఠాకూర్ గారు సీతారామంలో ఒక కల్చరల్ వైబ్ చూసాం. ఆ కల్చరల్ వైబ్ నుంచి ఒక మాస్ వైబ్, అంటే డిఫరెంట్ జానర్స్, సాంగ్స్ అన్నీ ఒక, అంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే సాంగ్స్ అన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. సో ప్రతి సీన్ని, సినిమా పిచ్చి ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ సీన్ ఈ సీన్ అనేసి మనం ఏది విడదీయక్కర్లేదు. ప్రతి సీన్ ఒక డిఫరెంట్గా, ఒక న్యూగా, ఒక కొత్త సినిమాగా. అంటే అడివిశేష్ గారు అన్ని మాటలు ఏంటంటే, సినిమాని ఎంత కష్టపడతామో ఆ సినిమా థియేటర్లో వేసిన తర్వాత ఆడియన్స్ కూర్చొని చప్పట్లు కొడతారే, ఆ కష్టం మొత్తం మర్చిపోతాం అనేసి అన్నారు ఇంతకుముందు మేజర్ సినిమాలో. స్టోరీ రొటీన్ అంటే ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు సినిమాల్లో లక్షల కొద్దీ వస్తున్నాయి, వచ్చిన కొద్దీ రోజు అదే అన్నం తింటే మనం బోర్ కొడుతుంది కదా. సినిమాలు ఎక్కువ చూసినోడికి ఏమనిపిస్తుంది, ఎక్కడో దగ్గర తగులుతుంది అంతే తప్ప అది రొటీన్ స్టోరీ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి. క్లైమాక్స్ అంటే ప్రతి సినిమాల్లో క్లైమాక్స్ని హైప్ ఇస్తారు. బట్ సినిమా మొత్తం ఇలా వెళ్ళిపోతుంటే ఇంకా క్లైమాక్స్ గురించి వేరే మాట్లాడుకోకర్లేదు. క్లైమాక్స్ అనేది ఎప్పుడు ది బెస్టే ఇస్తారు ఏ మూవీలో అయినా. క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. మేజర్ తర్వాత చాలా పెద్ద హిట్ కొట్టిన సినిమా. ఆ మేజర్ తర్వాత హిట్ 2 వచ్చింది. దాని తర్వాత చాలా పెద్ద హిట్ కొట్టారు అనొచ్చు ఈ ఫిల్మ్తో. ఎందుకంటే ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్, అంటే గన్ని రోల్ చేసే విధానాలు. ఇప్పుడు పవర్ స్టార్ని చూసాం, చాలా స్టార్స్ని చూసాం.
బట్ ఇతని చేతికి ఆ గన్ ఇస్తే వెపన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మేజర్లో చూసాం. దాని తర్వాత ఈ సినిమాలో ఇంకా ఎక్కువ చూస్తాం, ఎందుకంటే గన్ సీక్వెన్సులు చాలా బాగా నచ్చాయి ఇందులో. ఎస్పెషల్లీ బోడపుల్లో మేము చేసిన సీక్వెన్సుల్లో ఆ కొండపైన అయితే చాలా కష్టపడ్డారు, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు చాలాసార్లు వెహికల్స్ వెళ్ళేటప్పుడు నడుచుకొని కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. 4 kilometers మౌంటైన్ ఎక్కి సార్ వెళ్ళారు, మేము వెళ్ళాం, చాలా కష్టపడ్డాం. బట్ ఆ కష్టపడిన దానికి ప్రతిదీ పే ఆఫ్స్, ఇక్కడ ప్రతిదీ స్క్రీన్ మీద చప్పట్లు కొడుతుంటే. బాగుందండి. డెకాయిట్ అంటే ఇది బేసిక్గా డెకాయిట్ కైండ్ ఆఫ్ కాదు కానీ బట్ ఇట్స్ ఏ లవ్ స్టోరీ. అసలు అతను డెకాయిట్ ఎందుకు అయ్యాడు, లేకపోతే అసలు ఏంటి ఆ కథలో ఉన్న ఇదేంటని కథ బాగుంది. డెఫినెట్గా ట్విస్టులు ఉన్నాయి. చివరి క్లైమాక్స్ మాత్రం మీ ఇంప్రెషన్ మొత్తం చేంజ్ అవుతుందండి. సినిమా చూసినంతసేపు ల్యాగ్ అంటే ఒక సినిమా అన్న తర్వాత ఒక స్టోరీ కన్వే చేసే విధానంలో ట్రావెల్ అవుతుంటుంది, కానీ బట్ చివరికి వచ్చేసరికి నేను కూడా ఫస్ట్లో ఇట్లా అనుకున్నాను, కానీ అది ఎక్కడైనా బోర్ అనిపించలా. చివరికి వచ్చేసరికి ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ నేను చెప్పకూడదు, మీరు సినిమా చూడండి. అంటే గ్రిప్ అంటే ఇదంతా ఒకటే అండి. ఇట్స్ ఒక ఫీల్ గుడ్ స్టోరీ లాగా ట్రావెల్ అవుతుంది. దాంట్లో కథలో ఒక ఫీల్ ఉంది. ఒకప్పుడున్న లవ్ వేరండి, లవ్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్లో మారిపోయింది. ఆ లవ్ అనేది హీరోయిన్కి మ్యారేజ్ అయినా కూడా తను లవ్ చేస్తూ తన కష్టాలను తీరుస్తూ, లేకపోతే తన కోసం అంటే ఆ రోమియో జూలియట్ అనేది ప్యాటర్న్ మారింది ఇవాళ సొసైటీలో. అదే ఇందులో చూపించారు. పైగా లాస్ట్లో ట్విస్ట్ ఉంది చూడండి, ట్విస్ట్తో మీ ఇంప్రెషన్ మొత్తం 100% చేంజ్ అయిపోతుంది. చాలా బాగా చేసిందండి. మృణాల్ ఠాకూర్ చాలా బాగా చేసింది. హీరోయిన్ అసలు ఎక్కడ చాలా బాగా చేసింది. హీరో కూడా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఈ అడవిశేష సినిమాలు ఇంతకుముందు ఉన్న సినిమాలకి ఇప్పటికీ ఆ యాక్షన్ పెర్ఫార్మెన్స్ అయితే అద్భుతం, బాగా చేశారు. అంటే నేను అవుట్ ఆఫ్ 10 7 అట్లా ఇస్తానండి. అంటే సూపర్ హిట్ అని నేను చెప్పను, బట్ సినిమా బాగుంది, చూడొచ్చు. నేను ఆల్రెడీ బయటికి రాగానే మా ఫ్యామిలీ లేదండి. అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్లో ఒక్కో సినిమాని కంపేర్ చేసి చూస్తారు, కానీ బట్ లవ్ అనే దాంట్లో రోమియో జూలియట్లో ఇది ఒక కొత్త రకమైనటువంటి ఇదనమాట. ఇప్పుడు మనం లవ్ చేసిన అమ్మాయి ఉందనుకోండి, తన కోసం మనం ఏదైనా చేస్తాం. ఆ చేసే క్రమంలో జరిగేటువంటి పరిణామాలు మనం డెకాయిట్గా చూపిస్తాయి, అంతే తప్ప డెకాయిట్ కాదు. అతను ఒక లవర్ బాయ్. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా చేశారు చాలా ఇంటికి. మ్యూజిక్ బాగుందండి. రూబా సాంగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుందండి, చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే స్క్రీన్లోంచి బయటకు వస్తున్నా డెకాయిట్ మూవీ చూసి. నేనైతే బ్యూటిఫుల్ సినిమా అని చెప్తాను. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, సినిమా చూసిన ఎక్స్పీరియన్స్, సినిమా నచ్చిన ఎక్స్పీరియన్స్ ఒక ఎత్తు అయితే, సినిమా తర్వాత అడవిశేష్ గారు, మృణాల్ గారు ఇచ్చిన సర్ప్రైజ్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అది మర్చిపోలేము. ఎస్పెషల్లీ అడవిశేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత హంబుల్, అందరికీ తెలియాలి. అందరితో ఓపిక్గా ఫోటోలు దిగి మాట్లాడి సినిమా ఎలా ఉందో తెలుసుకొని నాకు కూడా ఆపర్చునిటీ దొరికింది. సో థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఐమాక్స్ ఆల్వేస్, అది వేరే విషయం. బట్ ఆ మూవీ విషయానికి వస్తే, మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంట్రడ్యూసింగ్ అడవిశేష్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీని రివీల్ చేస్తూ అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఏం జరుగుతోంది, వాళ్ళిద్దరూ అసలు ఏం చేయబోతున్నారు అనేది రివీల్ చేస్తూ వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్. సో మేబీ స్లో నరేషన్ వల్ల అందరికీ ల్యాగ్ అనిపించచ్చు, ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్కి. బట్ సెకండ్ హాఫ్ ఒక్కసారి ఎక్కడైతే రంగంలో దిగిపోయాడో, ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్, సీట్లో ఎండ్ టైటిల్ కార్డు పడేంత వరకు సీట్లో హై ఆక్టెన్ మూవీ సీన్స్ అన్ని సస్పెన్స్ రివీల్ చేస్తూ ఉంటారు, ట్విస్ట్ సస్పెన్స్ రివీల్ చేస్తూ ఉంటారు, ట్విస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవుట్ ఆఫ్ ద బాక్స్ క్లైమాక్స్. అసలు ఇలాంటి క్లైమాక్స్ని డేరింగ్గా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అడవి గారు అండ్ షనీల్ డియోల్ గారు. ఒక సినిమాటోగ్రాఫర్, ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా పట్టుకున్న ఆయన డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో, ఆ షార్ట్స్ ఎలా పడతాయో సినిమా ప్యూర్ ఎగ్జాంపుల్. అండ్ భీమ్స్ గారు అండ్ జ్ఞాని, ఒకళ్ళు మ్యూజిక్, ఒకళ్ళు బీజిఎం, ఇద్దరు అదరగొట్టేశారు, ప్రాణం పెట్టారు సినిమాకి. అండ్ మృణాల్ గారికి స్పెషల్ కుడోస్. ఆవిడ స్క్రిప్ట్ సెలెక్షన్, హాయ్ నాన్న, సీతారామం, ఇప్పుడు డామినెన్స్ అండి, డామినెన్స్, ప్యూర్ డామినెన్స్. మీరు అడగక్కర్లే ఆ క్వశ్చన్ కూడా. మృణాల్ గారు స్క్రీన్ మీద డామినెన్స్. అడవిశేష్ గారు ఇలా చిన్నబోయారు. సినిమాకి హీరో ఆవిడే, జూలియట్టే. సరస్వతి అండ్ జూలియట్ మూవీని నిలబెట్టేశారు ఇలా అంతెత్తులో. అసలు మీరు జూలియట్లా రావడమేమో కానీ టాలీవుడ్ ఆడియన్స్ని మాత్రం రోమియోలను చేశారు మీరు ఈ సినిమాతో. ఎస్, గ్రిప్పింగ్గానే ఉంటుంది ఫస్ట్ హాఫ్. అందుకే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అసలు గ్రిప్పింగ్గా ఉండదు. ఏం జరుగుతుందిరా, ఏమవుతుందిరా అనిపిస్తుంది జనాలకి. అక్కడనే కొంచెం ఇంట్రెస్ట్ పోయినట్టు ఉంటుంది. బట్ అక్కడ ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంకా సినిమా పుంజుకుంటుంది. అక్కడ నుంచి ఇంకెక్కడా కూడా గ్రిప్ పోవడం అనేది జరగదు. కళ్ళు అప్పగించి చూస్తారు జనాలు. క్లైమాక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్లైమాక్స్. అందుకే చెప్పాను అవుట్ ఆఫ్ ద బాక్స్ క్లైమాక్స్ అని. ఎందుకంటే ఇలాంటి క్లైమాక్స్ చూసి నేను బహుశా జమానా అవుతుంది.
జనాలు యాక్సెప్ట్ చేయడం మానేశారు ఇలాంటి సినిమాలని, ఇలాంటి క్లైమాక్స్ని, ఇలాంటి రోల్స్ ఎస్పెషల్లీ హీరోలు చేస్తే. బట్ అడవిశేష్ గారు కుడోస్ టు యూ, ఆయన స్క్రీన్ ప్లే ఆయన చెయ్యి కూడా ఉంటుంది కాబట్టి కుడోస్ టు యూ అండ్ కుడోస్ టు షెనిల్ డియోల్ ఆ క్లైమాక్స్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అంటే ఆ క్లైమాక్స్ ఎందుకు పెట్టారు అనడానికి జస్టిస్ అనేది లాస్ట్లో మళ్ళీ ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంది. సో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు జనాలు కూడా ఆ క్లైమాక్స్ని. డెకాయిట్ మూవీ అయితే ఒక యావరేజ్ ఫిలిం అన్న. ఎందుకంటున్నానంటే యావరేజ్ అని అడవి చేసే ఏది రైటింగ్ అయితే ఉందో అది రైటింగ్ కాదు. నా మార్క్ కనిపించలేదు సినిమాలో. ఆయన రైటింగ్లో ఎప్పుడో ఒక సస్పెన్స్, ఒక ఎమోషన్, ఒక కంటెంట్ అంటే సీరియస్నెస్ ఉంటుంది. ఈ సినిమా ఏంటంటే ఒకే పాయింట్ మీద ఒక ఎమోషనల్గా యాక్షన్గా, అంటే యాక్షన్ పార్ట్ ఎక్కువ పెట్టేసి మన ఎమోషనల్గా తీసుకెళ్ళొచ్చని ఆలోచించారు. బట్ అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. బట్ డైరెక్షన్ కోసం మాట్లాడుకుంటే ఆ కథను డీల్ చేసే విధంలో యాక్టర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రప్పించుకున్నాడు. రుణాల నుంచి అడవి చేసినది కొత్తగా చూపించాడు. యాక్టింగ్లోనూ ఒక సరదా యాటిట్యూడ్తో. ఆయన ఎప్పుడు సీరియస్గా ఉంటాడు కదా, ఈ సినిమాలో చాలా సరదాగా కొంచెం యాటిట్యూడ్తో మాస్ యాటిట్యూడ్ని చూపించాలనుకున్నాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యని చెప్పుకోవచ్చు. ఇంకా బీమ్స్ బీజిఎం అయితే మాత్రం సినిమాలో చాలా హైలైట్గా ఉంది. ప్రతి సీన్లో ఆయన బీజిఎం పనితనం కనపడుతుంది. ఇంకా సాంగ్స్ కోసం మాట్లాడుకుంటే ఒక ఐటమ్ సాంగ్ ఒకటే సినిమాలో ఉంది. మిగతా స్క్రీన్ ప్రెజెన్స్గా ఒక 1 minute 30 seconds వస్తుంది, మళ్ళీ స్కిప్ అయిపోతుంటుంది. సో సెకండ్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఆ ట్విస్ట్ రివీల్ అయ్యే విధానం కానీ, లేదంటే ఆ ఎమోషన్ కానీ, లేదంటే ఆ మరీ క్లైమాక్స్లో పోలీసుడు రివీల్ చేసి బాలీవుడ్ యాక్టర్ అన్నాడు ఆయన రివీల్ చేసే ట్విస్ట్ కానీ అదైతే నాకు బాగా అనిపించింది. సో అందుకని యావరేజ్ అన్నాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వర్తే కానీ ఫస్ట్ హాఫ్ కూడా మనకు చాలా రొటీన్గా వెళ్ళిపోతున్నాం. ఏదో చూస్తున్నాం అక్కడ యాక్షన్, ఒక సస్పెన్స్, ఒక లవ్ జరుగుతుందన్న ఒక ఫీల్ అయితే రాదు కానీ ఏదో చూస్తున్నాం అంతే. ఇంకా నా వరకు చూసుకుంటే ఇంటర్వెల్ సీన్ బాగుంటుందన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం లేదు, అయ్యేం గుర్తుకు రావు. అయ్యేం అసలు గుర్తు చేసుకోకుండా అవన్నీ గుర్తు చేసుకుంటే ఈ సినిమా గ్రిప్పింగ్ ఉంటుంది. అసలు అదే చెప్తున్నా, చాలా రొటీన్, చాలా బోరింగ్ అన్న. నా వరకు ఏంటంటే చూసినంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేసుకోవచ్చు. ఈ మీకు డబ్బు కావాలి, నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ ఈ సీన్కి రావాలి. మన అంటే ఎలివేషన్ కోసం తీసినట్టు ఉంది సినిమాని. మనోడు ఏంటంటే కొన్ని లేట్ అయిన వల్ల కొన్ని సీన్స్ మార్చాడు, కొన్ని రీక్రియేషన్ చేశారు, అంటే రీషూట్ చేసిన వల్ల మొత్తం తీసుకున్న వల్ల దానివల్ల స్టోరీ జంప్ అయింది. కొద్దిగా ఇంత లేట్ అవడం వల్ల కూడా స్టోరీ జంప్ అయింది. కొంచెం మనోడు నా వరకు చూసుకుంటే ఆవిడ ముందు ఇవిడ చిన్న అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఆయన కొంచెం పెద్దవాళ్ళ కనిపించింది, మనోడు కుర్రలా కనిపించింది. అంటే కెమిస్ట్రీ అనేది సెట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. సో సినిమా వరకు చూసుకుంటే అన్న ఒకసారి వెళ్ళి మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, రావచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనం బయటకు వచ్చి ముందే కాబట్టి అదైతే ఎంగేజ్ చేస్తుంది. సరే ఓకే, మనం సినిమాని చూసాం, పెద్దగా బోర్ ఫీల్ అవ్వలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఎంగేజ్ చేసింది. ఓకే, సినిమా అన్నంత ఫీల్ అయితే వస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అలా ఏం లేదు, నాకైతే నచ్చింది. అడిషన్స్ గారి యాక్టింగ్, మృణాల్ గారి యాక్టింగ్, మృణాల్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మంది కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు సినిమాతో పోలిస్తే. అవును, కానీ ఇది ఓకే ఉంది కంపేర్ టు ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్స్. ఇది కొంచెం ఓకే ఉంది, కానీ ఓవరాల్గా అయితే బాగుంది.